నేను మీ ఆర్బీకే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే హనీ ట్రాప్. హనీ ట్రాప్ అనే మాట మీరు విన్నారా? మీకు తెలుసా అసలు హనీ ట్రాప్ అంటే ఏంటంటే? తెలియని అమ్మాయి నైస్గా మాట్లాడిందని చెప్పి ఐస్ అయిపోయారా? సైలెంట్గా ఐస్ అయిపోయి సైలెంట్గా వెళ్ళారా? మీ జీవితం చిరిగిపోయినట్లే. చూసారా? ఒక అమ్మాయి ఐస్గా మాట్లాడిందని చెప్పి, తెలియని అమ్మాయి మనతో ఐస్గా మాట్లాడిందని చెప్పి, మరి మనం మనం వాళ్ళ ట్యాప్లో పడిపోయి వెళ్ళామనుకోండి, మన జీవితం చిరిగిపోయినట్లే. ఎందుకో చెప్తా. ఎందుకంటే దానికి ఎవరు బాధ్యులు కాదు, మనం పోలీస్ స్టేషన్కి వెళితే తప్ప. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అసలు ఏంటి, ఒక నైస్గా అందంగా ఉండే అమ్మాయి మనకు అసలు ఎందుకు ఫోన్ చేస్తుంది? లేకపోతే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో మరి చాటింగ్ చేయమని మనకి ఏదన్నా తెలియని అమ్మాయి మెసేజ్ పెడితే, మళ్ళీ ఫేస్బుక్లో మనకి యాడ్ ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ ఏదన్నా ఇచ్చినా కూడా మనం వెంటనే రెస్పాండ్ కాకూడదు. తెలివిగా ఆలోచించాలి. తెలివిగా ఆలోచించి, ఎందుకు ఈ అమ్మాయి నాకు కాల్ చేసింది, మరి ఇంత నైస్గా ఎందుకు మాట్లాడుతుంది? మీరు గమనించారు ఎప్పుడైనా సరే, తెలియని అమ్మాయి మనతో మాట్లాడుతుందంటే ఒక క్షణం మనం ఆలోచించాలి. అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం, అన్ని సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో కూడా మన బెంగళూరులో ఒక సంఘటన జరిగింది, హనీ ట్రాప్ కేసు జరిగింది. తెలుసా మీ అందరికీ? ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ బాగా చేసిందనమాట. కాబట్టి తెలియని అమ్మాయి ఎవరైనా సరే మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డా, మనతో చాటింగ్ చేసినా, లేకపోతే మనకి అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వచ్చినా కూడా మనం రెస్పాండ్ కాకూడదు. అలాగే కొంతమంది అమ్మాయిలు షాపింగ్ మాల్ దగ్గర, లేకపోతే టీ స్టాల్ దగ్గర, సిటీల్లో మనం చాలా మోసాలు చూస్తుంటాం. మొదట బాగా సైలెంట్గా మాట్లాడతారు, చాలా స్వీట్గా మాట్లాడుతుంటారు. మాట్లాడి పరిచయం పెంచుకొని మనతో స్నేహం చేసినట్టుగా యాక్షన్ చేస్తూ నటిస్తూ, లేకపోతే వాట్సాప్ చాట్స్ ఉపయోగించి మళ్ళీ మనం ట్రాప్లో వేసుకుంటారు. అలా వేసిన తర్వాత ఒక రెస్టారెంట్కో, లేకపోతే ఒక పబ్కో, లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ రూమ్కో తీసుకెళ్ళిన తర్వాత ఏమీ తెలియనట్టుగా అక్కడ తీసుకెళ్ళి, మరి లోపల వెళ్ళిన తర్వాత నైస్గా స్వీట్గా మాట్లాడి, మరి చొక్కా బటన్స్ విప్పి, ఇలాంటి ఏదో పిచ్చి పనులను చేసే టైంకి వెంటనే వాళ్ళకు ఒక ముఠా ఉంటుంది. ఆ ముఠా వచ్చి మరి మేము పోలీసు వారు అని చెప్పి పోలీసు డ్రెస్సులో వస్తారు. వాస్తవం వాడు పోలీసులు కాదు అనే విషయం మనకు తెలియదు. మనల్ని ఈ హడావుడి అంతా చేసేస్తారనమాట. చేసేసి మరి మీ వీడియోలు ఉన్నాయి, లేకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తాం, జైలుకు పంపిస్తామని చెప్తే మనం భయపడిపోయి వణికిపోయి మరి వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పి చేస్తాము. అదే కాకుండా ఒక్కసారి కాకుండా మరలా మనకు ఫోన్లు చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఎక్కువగా ఈ హనీ ట్రాప్ ముఠా అంతా కూడా బాగా మరి డబ్బున్న వాళ్ళతో దగ్గర, లేకపోతే మరి అధికారం ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువగా వీళ్ళ ఫోకస్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మీరు ఉండాలి. అదే కాదు, సామాన్య ప్రజలను కూడా కొంతమంది మోసం చేసే ముఠా ఉందన్నమాట. కాబట్టి ఈ సైబర్ నేరాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి మనం ఇంత సోషల్ మీడియా వస్తున్నా కూడా చాలామంది ఇంకా భ్రమలోనే బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ భ్రమల నుంచి మీరు బయటికి రండి. ఇట్లాంటి ముఠాలని రట్టు చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా తెలివిగా ప్రవర్తించండి. అంతేగాని మనం ఏదో ఒక అమ్మాయి స్వీట్గా మాట్లాడిందని చెప్పి మనం మరి ఎగేసుకుంటూ మనం వెళ్ళామనుకోండి, మనకే ఇబ్బంది, మన జీవితాలు చిరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్త. టేక్ కేర్, బీ కేర్ఫుల్.